8 హైదరాబాద్ రూపురేఖలు మారుస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ అభివృద్ధిపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన రహదారి టెండర్ పూర్తయితేనే తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే చట్టంలో మార్పు చేసేందుకు వెనకాడబోమన్న కేటీఆర్ మూసీ సుందరీకరణను ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా గుర్తించిందని తెలిపారు. ఈ ఏడాది జూలై నాటికి మెట్రో తొలిదశ పనులు పూర్తవుతాయని కేటీఆర్ తెలిపారు. తప్పకుండా రోడ్ రిస్టరేషన్ కనుక టెండర్ కాకపోతే తవ్వకాలకు అనుమతించము అనేది ప్రభుత్వ విధానంగా ముందుకు పోతాం. అది హెచ్ఎండబ్ల్యూసే కానీ, అదే రకంగా ప్రైవేట్ ఆపరేటర్సే కానీ, టెలికాం ఆపరేటర్సే కానీ, ట్రాన్స్కో వాళ్ళే కానీ, ఎవరే కానీ ఆ రోడ్ రిస్టరేషన్ టెండర్ అయితేనే రోడ్ తవ్వకానికి అనుమతించే విధంగా అవసరమైతే చట్టంలో మార్పు తీసుకురావడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు ఈ వేదిక ద్వారా మాటిస్తా ఉన్నాను. ఈ వర్షాకాలం లోపలే ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించడం, వాటిల్లో ఏ రకమైన ప్రత్యామ్నాయమైన సొల్యూషన్స్ వెళ్లాలో వాటికి వెళ్లే విధంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నాం. చాలా చోట్ల ఇప్పటికీ రోడ్లు అయిపోయినాయి అధ్యక్ష, దాదాపు 90% అయిపోయినాయి. ఎస్, కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. కొంత బ్యాలెన్స్డ్ పద్ధతిలో కన్వర్జెన్స్ కోఆర్డినేషన్ పెంచుకొని ముందుకు పోవాలని మీరు ఏదైతే సూచించారో దాన్ని డెఫినెట్గా ఒక మంచి సలహాగా తీసుకొని ముందుకు పోతాం. దాంతోపాటు బస్ షెల్టర్ల గురించి మీరు ప్రస్తావించారు, అదే రకంగా ట్రాఫిక్ ఐలాండ్స్ గురించి చెప్పారు. కొంత కోఆర్డినేషన్ మెరుగుపడాలన్నారు. తప్పకుండా మీ సూచనలు తీసుకుంటాము. హుస్సేన్ సాగర్ నుంచి కిందికి అశోక్ నగర్ నాలా వైపు క్లోజ్డ్ పైప్ లైన్లో సివరేజ్ తీసుకెళ్తే బాగుంటుందన్నారు అధ్యక్ష. దానివల్ల ఇబ్బంది కూడా తగ్గుతుందన్నారు. తప్పకుండా ఆ క్లోజ్డ్ పైప్ లైన్ని పరిశీలిస్తామని చెప్పి కూడా నేను లక్ష్మణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మెట్రో మొదటి ఫేజ్ని ఒక 20 కిలోమీటర్ల మార్గాన్ని ఈ సంవత్సరం తప్పకుండా మనం మొదటి దశను ప్రారంభించుకుంటాం. వచ్చే 2018 సంవత్సరం చివరికల్లా మెట్రో రెండో దశ కూడా ప్రారంభమవుతుంది. గడిచిన 10 ఏళ్ళు తీసుకుంటే వారికంటే ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. పెట్టడం లేదని కాదు, కాకపోతే ప్రణాళికబద్ధంగా పెట్టాలన్నారు. డెఫినెట్గా దాన్ని కూడా వారు చెప్పిన సూచనను కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. గండిపేట నుంచి మొదలు పెడితే కింద ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలి వరకు మూసీని ఒకవేళ మనం మూసీలోకి మనం పంపించే మురుగునీటిని కనుక మనం ట్రీట్ చేసి పంపించినట్టయితే కింద నల్లగొండ రైతాంగానికి కూడా, కింద నల్లగొండ ప్రజలకు కూడా రిలీఫ్ దొరికే అవకాశం ఉంది అధ్యక్ష. అది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా నేను వారికి సందర్భంగా మాటిస్తా ఉన్నా. ఎన్ కన్వెన్షన్ గురించి రేవంత్ గారు, అదే రకంగా వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పేదవాళ్ళకు ఒకటి పెద్దవాళ్ళకు ఒకటి అన్నారు. మాకు పేదవాళ్లకు పెద్దవాళ్ళు అనే తారతమ్యం లేదు. ఎన్ కన్వెన్షన్కి నాగార్జున గారికి ఇంకొకరికి ప్రత్యేకమైన హక్కులు కానీ ప్రత్యేకమైన వెసులుబాట్లు కానీ ఈ ప్రభుత్వ పరంగా మీరు గిఫ్ట్లు ఇవ్వండి అన్నారు. ఆ గిఫ్ట్లు ఇచ్చే సంస్కృతి మాది కాదు. గిఫ్టులు ఇచ్చి సిబిఐ కేసులో ఇరుక్కుని చాలామంది ఉన్నారు అవతల వైపు, వారి గురించి నేను మాట్లాడను. కానీ మాకు ఆ సంస్కృతి లేదు, మాకు అలవాటు లేదు. అక్కడ చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. అది ఒకవేళ ఎంక్రోచ్మెంట్ అక్కడ ఉంటే బఫర్ జోన్లోకి వాళ్ళు వస్తే ఐ అష్యూర్ యూ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ that it will also be addressed and it will be tackled without any prejudice. ఒక విశ్వనగరంగా మారాలి అన్నప్పుడు తప్పకుండా వారందరి సహకారాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా కోరుతూ ముందుకు పోతా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష.